అందరికీ నమస్కారం. నేను మీ #MD ఫ్రమ్ మరో కురుక్షేత్ర న్యూస్ ఛానల్. వెల్కమ్ టు టుడే స్టోరీ బోర్డ్. ఈరోజు స్టోరీ బోర్డులో మనం గుంటూరు ఎంపీ సీట్ పై మాట్లాడబోతున్నాం. ఎవరెవరిని నించోబెట్టారు, ఏ పార్టీ వాళ్ళు మనం చూసుకుంటే కనుక టీడీపీ జనసేన కూటమి నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలానే వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరైతే మంగళగిరి నుంచి 2 దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని నించోబెడదామని చెప్పి అనుకుంటున్నారంట. ఇంకా ఒక కొలిక్ అయితే రాలేదు. మోస్ట్లీ ఇంకా ఆయనకే ఇచ్చే అవకాశం ఉంది. సో వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ జరిగితే ఎలా ఉండబోతుందన్న దానిపై ఇప్పుడైతే మాట్లాడదాం. సో గుంటూరు ఎంపీ స్థానం కింద ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో ఒకసారి చూద్దాము. అందులో భాగంగా ఫస్ట్ మనం చూసుకుంటే తాడికొండ ఎస్సీ నియోజకవర్గం, అది గతంలో వైఎస్ఆర్సీపీ గెలిచింది. ఇంకా మంగళగిరి వైఎస్ఆర్సీపీ, పొన్నూరు వైఎస్ఆర్సీపీ, తెనాలి వేరే పార్టీతో గెలిచింది అనుకో, ప్రతిపాడు వైఎస్ఆర్సీపీ గెలిచింది. గుంటూరు వెస్ట్ ఓడిపోవడం జరిగింది, గుంటూరు ఈస్ట్ గెలవడం జరిగింది. మొత్తం చూసుకుంటే ఈ 7 అసెంబ్లీ పరిధిలో చూసుకుంటే 5 వైఎస్ఆర్సీపీ గెలిచింది, 2 మాత్రము టీడీపీ గెలిచింది గత ఎన్నికల్లో. కానీ ఇంత ప్రభావం చూపించినప్పటికీ కూడా ఇక్కడ అనూహ్యంగా వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ కాకుండా టీడీపీ క్యాండిడేట్ గెలవడం జరిగింది. గతంలో గల్లా జయదేవ్ గారు గెలవడం జరిగింది. ఒక రఫ్లీ 4,000 మెజార్టీతోనే గెలిచారు ఆయన పోయిన ఎలక్షన్స్లో 2019లో. అలానే 2014లో కూడా గల్లా జయదేవ్ గారు ఇక్కడ గెలిచారు. కానీ అక్కడ చూసుకుంటే కొద్ది మార్జిన్ అనేది ఎక్కువ ఉంది, 66,000 ఉన్నా ఇక్కడ 5 స్థానాలని గెలుచుకున్నా కూడా క్రాస్ ఓటింగ్ అయితే జరిగింది. ఎందుకంటే క్రాస్ ఓటింగ్ ఆబ్వియస్లీ ఎందుకు జరిగిందంటే మహేష్ బాబు గారికి బావ గల్లా జయదేవ్ అనే ఆయన. సో బుర్రిపాలెం మండలాలు కావచ్చు, మొత్తం కూడా గుంటూరులో కొద్దిగా మహేష్ బాబు ఫ్యాన్స్ ఎక్కువ ఉండడం, వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేయడం ఆయన గెలిపించడం కోసం. అలానే మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి కూడా ఆయనకి సపోర్ట్ చేయని చెప్పి వెళ్ళడం. అలానే ఈయన ఒక పారిశ్రామికవేత్త, కొద్దిగా గుంటూరుకి మంచి చేస్తారని చెప్పి కొంతమంది ఏం చేశారంటే ఆయనకే ఓటేయడం జరిగింది. మోదుగుల్ వేణుగోపాల్ రెడ్డి గారిని కాదనుకొని ఆయననే గెలిపించడం జరిగింది గతంలో కూడా. సో ఇప్పుడైతే ఆయన విత్డ్రాల్ చేసుకోవడం, నేను ఇంకా కంటెస్టెంట్ రాజకీయాల నుంచి బయటికి వెళ్ళిపోతాను కొన్నాళ్ళకి అని చెప్పి బయటకు వచ్చేయడం జరిగింది. అటువంటి నేపథ్యంలో విదేశాల్లో మంచి బ్రాండ్ నేమ్ ఫేమ్ సంపాదించుకున్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు మనందరూ కూడా సుపరిచితమే. ఈయన 2014 నుంచి అడుగుతున్నారు, నాకు ఫలానా చోటు టికెట్ అని నేను పోటీ చేస్తాను, నేను ఇంట్రెస్టెడ్, నా రాష్ట్రాన్ని నేనేమి చేసుకోవాలి, నా ప్రాంతాన్ని నేనేమి చేసుకోవాలని చెప్పి అడగడం జరిగింది. గతంలో నర్సరావుపేట ఎంపీ టికెట్ అడిగారు, కాకపోతే ఇవ్వడం లేదు. కానీ ఈసారి ఈయనకి బాగా డబ్బు ఉందని చెప్పి, అలానే మనకి ఎలాగో అలాగా ఉపయోగపడతారు, ఈయన చదువుకున్న చదువు కావచ్చు, లేకపోతే ఈయన దగ్గర ఉన్న డబ్బు కావచ్చు, మనకి ఎలాగో అలాగా సహాయపడుతుందని చెప్పి భావించిన చంద్రబాబు నాయుడు గారు ఈసారి గుంటూరు ఎంపీ టికెట్ని అయితే ఈయనకైతే కన్ఫర్మ్ చేసేశారు. సో ఈయన గురించి మనం తెలుసుకోవాలంటే ఏమేం తెలుసుకోవాలంటే ఇక్కడ అంతకన్నా ముందు ఇప్పటి వరకు ఈ ఎంపీ సీట్ని ఏ పార్టీలు ఎన్నిసార్లు గెలిచారో చూద్దాము. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ, అంటే ఆ పార్టీ తల్లి కాంగ్రెస్ పార్టీ 12 సార్లు గెలిచిందండి ఈ లోక్సభ పరిధిని. ఎప్పటి నుంచి అయితే ఎలక్షన్స్ జరుగుతున్నాయో అప్పటి నుంచి, ఈ లోక్సభ కాన్స్టిట్యున్సీని కన్సిడర్ చేసినప్పటి నుంచి. ఇంకా నెక్స్ట్ టీడీపీ అయితే 4 సార్లు గెలిచింది, ఇండిపెండెన్స్ అయితే 1 సారి గెలిచారు. అత్యధిక సార్లు రాయపాటి సాంబశివరావు గారు 3 సార్లు 2 సార్లు గెలవడం జరిగింది ఆయన. సో ఇప్పటివరకు అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఇక్కడైతే విజయం అయితే వరించలేదు. నోటి దాకా వస్తుంది కానీ అందుకోలేకపోతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఈసారి ఎలాగైనా గెలవాలని చెప్పి ఆర్కేని బరిలో దింపుదాం, లోకల్ ఎజెండా ఉంటుంది. నెక్స్ట్ ఏంటిదంటే ఈయన కొద్దిగా మంచి వ్యక్తి అని చెప్పి ఒక బ్రాండ్ ఉంది. సో దాని గురించి ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఈయన వైద్య వృత్తికి సంబంధించిన ఆయన డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని అనే ఈయన ఎండి అండ్ ఫౌండర్ అండ్ CEO ఆఫ్ యూ వరల్డ్ అంట. 25 ఏళ్ళ వయసులోనే ఏం చేశారంటే ఈయన USMLE వరల్డ్ అనే ఒక ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ని ఫౌండ్ చేశారు. అదేం చేస్తుందంటే మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, దాంట్లో హెల్ప్ చేస్తుంది స్టూడెంట్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, దేనిపై గ్రిప్పింగ్ ఉండాలి, ఎలా చేయాలి. ఈయనే కొన్ని పేపర్స్ని సెట్ చేస్తారు కూడా మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి. అమెరికాలో జరిగే మెడికల్ అర్హత పరీక్షలన్నిటికీ కూడా ఈయనే ఎగ్జామ్ పేపర్ని కూడా పెడతారు, ప్యాటర్న్ని కూడా సెట్ చేస్తారు. అంతటి ఎడ్యుకేషనిస్ట్, అలానే అంతటి మేధస్సు కలిగినటువంటి వ్యక్తి, స్వతహాగా చాలా మంచి వ్యక్తి. అలానే నెక్స్ట్ ఇంక చూసుకుంటే ఈయన ఐడియా ఫర్ యూ వరల్డ్ ఎక్కడ ఆరిజినేట్ అయిందంటే డాక్టర్ పెమ్మసాని మెడికల్ రెసిడెన్సీలో ఆయన చదువుకునే రోజుల్లో అంట తన యొక్క కొలీగ్స్ హెల్ప్ అడిగారంట, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ని క్లియర్ చేయడానికి, చదువుకోవడానికి ఏమైనా హెల్ప్ చేయగలవా అని చెప్పి. అప్పుడు ఆయన ఏం చేశారంటే 200 పేజ్ రివ్యూ ఒకటి రాశాడంట. స్టడీ గైడ్ ఫర్ ద US మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామినేషన్ USMLE అని చెప్పి ఒకటి రాశారు. అది తీసుకెళ్ళి ఆ మాన్యుస్క్రిప్ట్ని సెవరల్ పబ్లిషర్స్కి అయితే పబ్లిష్ చేశారంట. సో వాళ్ళు ఏం చేశారంటే నువ్వు పూర్తిగా నీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మా దగ్గరికి రా, మేము టై అయిపోతామని చెప్పి అన్నారు. సో వీళ్ళదైతే నా పని కాదని చెప్పి ఆయన ఆన్లైన్ ప్లాట్ఫామ్లో పెట్టడం, దాని తర్వాత ఆయనకి బాగా మంచి పేరు రావడము, అమెరికాకి సంబంధించినటువంటి పెద్ద వైద్య నిపుణులందరూ కూడా వచ్చేసి ఆయన దగ్గర సలహాలు సూచనలు తీసుకోవడం, ఎలా ప్యాటర్న్ సెట్ చేయడం, అలా ఆయన దశ దిశ మొత్తం మారిపోయింది అనుకోండి.
ఈయనైతే దీంట్లో కూడా సభ్యులంట, ఫోర్బ్స్ బిజినెస్ కౌన్సిల్లో సభ్యులంట, అలానే ఏఎస్యూ ప్లస్ జిఎస్వి సమ్మిట్లో కూడా పాల్గొన్నారు. అలానే మెంబర్ ఆఫ్ ఏఏపిఐ అంట, అంటే అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంట. సో దానిలో కూడా మెంబరు. అలానే ఫౌండర్ అండ్ CEO ఆఫ్ యూ వరల్డ్ అనేది చెప్పాను ఆల్రెడీ, గైడ్ ఒకటి ప్రిపేర్ చేశారని చెప్పి. ఇలా చాలా ఉన్నాయి ఈయనకి. హియర్ ఆర్ ద 5 things I wish someone told me before I become the CEO of యూ వరల్డ్ అని చెప్పి కొన్ని పంచుకోవడం జరిగింది ఆయన. ఇలా చాలా వాటిలో కూడా చాలా పేరుకున్న వ్యక్తి, నేమ్ బ్రాండ్ ఉంది, మంచి వ్యక్తి, డబ్బు కూడా ఉంది, అన్నిట్లో కూడా అంగబలంలో అర్ధబలంలో అన్నిట్లో కూడా వెన్నుదన్నుగా ఉన్నాడు ఆయన. సో ఇంకా ఇటు పక్కన మనం చూసుకుంటే మంగళగిరికి సంబంధించినటువంటి ఆల రామకృష్ణారెడ్డి గారు లోకల్ అండి. అలానే ఈయనకి అంత పెద్దలుగా చదువుకోపోవచ్చు, కాకపోతే ఒక మంచి వ్యక్తి అని చెప్పి ఈయన కూడా బ్రాండ్ ఉంది. ఇంకా చెప్పుకోవాలంటే ఈయన అన్నా క్యాంటీన్ లాగా రాజన్న క్యాంటీన్ అని చెప్పి 4 రూపాయలకే పేదలందరూ కూడా భోజనాన్ని పంచిపెట్టడం జరిగింది. దాని తర్వాత ఫార్మర్స్ మార్కెట్ అని చెప్పి పెట్టేసి పేదవాళ్ళందరూ కూడా 10 కేజీల కూరగాయల బాస్కెట్ని 10 రూపాయలకు మాత్రమే అందజేయడం జరిగింది. ఇలా చాలా స్కీమ్స్ మొత్తం కూడా చేశారు ఈయన హయాంలో. చాలా మంచి కార్యక్రమాలు కూడా చేశారు. ఆయన ఎప్పుడు కూడా డబ్బులు ఆశించే వ్యక్తి కాదు. 10 రూపాయలు పోయినా పర్లేదు, మన వాళ్ళు బాగుండాలి, మన మంది బాగుపడాలి అని చెప్పి యోచించే వ్యక్తి ఆయన. సో రీసెంట్గా కూడా ఆయనకి చాలా బిల్స్ పెండింగ్లో ఉన్నాయి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. అన్ని తన డబ్బులు పెట్టినా కూడా బిల్స్ రాకపోయినా కూడా ఆయన పార్టీ మారడం జరిగింది. పార్టీ మారిన తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది. ఇది మొత్తం షరా మామూలే జరిగింది. కానీ ఈయన పార్టీలకు అతీతంగా ఒక మంచి వ్యక్తి అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా ఎవరైతే ఉంటారో మంగళగిరి కాన్స్టిట్యున్సీలో వాళ్ళని అడిగినా కూడా చెప్తారు, ఆర్కే పార్టీలకు అతీతంగా మంచి వ్యక్తి కూడా ఏదైనా కష్టం వస్తే ఆ కష్టం మనకి తీరిపోవడానికి ఏమేమి చేయాలో మొత్తం చేస్తారు. ఎవరికైనా ఏదైనా నెపం వచ్చినా కానీ, ఎవరిపైనా ఏదైనా కేసులు పడ్డా కానీ మన కోసం పోరాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఆర్కే గారు అని చెప్పి అక్కడ ప్రజలు కూడా చెప్తూ ఉంటారు. ఇటువంటి నేపథ్యంలో డబ్బు పరంగా చూస్తే ఈయన స్ట్రాంగు, ఈయన కొద్దిగా వీక్ అని చెప్పుకోవాలి. చదువు పరంగా చూసుకుంటే ఆయనే స్ట్రాంగు, ఈయన కొద్దిగా వీకే చెప్పుకోవాలి. కానీ పేదవాళ్ళ మనసులో లేకపోతే క్యాడర్ని ఆకట్టుకునే రీతిలో చూసుకుంటే కనుక ఈయన గ్రేటు. ఈయనకైతే ఇంకా 100కి 100 మార్కులు వేయచ్చు. ఆయనకైతేనేమో కొత్తగా వచ్చారు కాబట్టి ఇంకా డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయింది లేదు. ఏదో పెద్ద నాయకులతో లాబింగ్లు చేసుకోవడం, పెద్ద మీటింగ్లు పెట్టుకోవడమే తప్ప స్వతహాగా పల్లెకి పోవడం, ప్రతి డోర్కి వెళ్ళడము, వాళ్ళతో కలుపు గొలుపుగా తిరగడం అనేది లేదు. ఇంకా నెక్స్ట్ ఏం చూసుకోవాలి, అంగబలం అర్ధబలం. 5 గెలిచారు, వీళ్ళు 2 గెలిచారు. రాజధాని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? ఈ 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వ వ్యతిరేకత వాటిపై ఆధారపడి ఉంటారు. గుంటూరు ప్రజలు ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తారంటే మనకి ఎవరి వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుందని చెప్పి భావిస్తారు. అటువంటి పరిస్థితుల్లో ఈయన వైపే చూస్తారని చెప్పి నేనైతే అనుకుంటాను. ఎందుకంటే స్వతహాగా ఎడ్యుకేషనిస్టు, ఎంటర్ప్రెన్యూర్, అలానే నెక్స్ట్ బిజినెస్ చేసిన అలవాటు ఉంది, నెక్స్ట్ కోట్ల రూపాయల సంపద కూడా ఉంది. సో ఈయన వైపే ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉంది. మరోపక్క ఈయనపై కూడా ఫోకస్ చేయకుండా ఉంటారా అంటే అలా కూడా చేయకుండా ఉండరు. ఎందుకంటే ఈయన కూడా మంచి వ్యక్తి, లోకల్ వ్యక్తి. నెక్స్ట్ ఏంటిదంటే మన కోసం ఎందాకైనా నడిచే వ్యక్తి, మనం ఇది చేయాలని చెప్పి తప్పకుండా డిమాండ్ చేసి తీసుకొచ్చే వ్యక్తి ఈయన. సో ఈయన్ని కూడా ఆ విషయంలో మనం కన్సిడర్ చేయాలి. ఇంకా నెక్స్ట్ ఏం చూడాలి, ఈయన ఏ మేరకు పబ్లిసిటీ చేసుకుంటున్నారంటే విజయవాడ నుంచి గుంటూరు వచ్చేదాకా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి సిద్ధం బ్యానర్లు, ఇంకా ఆ సిద్ధం బ్యానర్లో ఒక ఎత్తు అయితే ఆ సిద్ధం బ్యానర్లకి పక్కనే పెమ్మసాని అనే నేను అని చెప్పి పెద్ద హోర్డింగ్లు, బ్యానర్లు. గుంటూరు మొత్తం చూసుకుంటే అసలు గుంటూరులో టీడీపీ పార్టీ ఏమైనా అధికారంలో ఉందా అని చెప్పి అనిపిస్తుంది. డివైడర్లు మొత్తం ఆయనే, హోర్డింగ్లు మొత్తం ఆయనే, ఏ బిల్డింగ్ చూసినా ఆయనే. ఆ మేరకు డబ్బుల్ని నీళ్ళలాగైతే ఖర్చు పెడుతున్నారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. మరి డబ్బులు పోసి తగలబెడితే సరిపోతుందా అంటే ప్రజల యొక్క మనసును కూడా గెలుచుకోవాలి. యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే కనుక సమీకరణాలు చూసుకుంటే కొద్దిగా పబ్లిక్ కొద్దిగా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకి గతంలో ఇది రాజధాని ప్రాంతాలే కాబట్టి మొత్తం కూడా గతంలో కొద్దిగా వాళ్ళకి బిజినెస్ బాగా జరిగేది. ఇప్పుడు బిజినెస్ డల్ అయిపోయింది, రాజధాని ఇది కాదన్నసరికి. దాని తర్వాత కొద్దిగా పొలాల రేట్లు తగ్గడము, నెక్స్ట్ ఏంటిదంటే ఉద్యోగ కల్పన అనేది కొద్దిగా తగ్గడము, ఇది కొద్దిగా నెగటివిటీస్ ఉన్నాయి. కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ మనం చూసుకుంటే కనుక సంక్షేమం అనేది ప్రతి ఒక్క ఇంటికి పోయింది. ఎక్కడ కూడా లాభాపేక్ష లేకుండా చేశారు, అవినీతి లేదు, రోడ్లు కూడా కొద్దిగా బాగలేవు. వీళ్ళైతే ప్రస్తుతం పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేకతపైనే ఆధారపడి ఉన్నారే తప్ప క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నారంటే బలంగా లేరనే చెప్పాలి. వీళ్ళు ఆల్రెడీ గడప తిరిగి మొత్తం కూడా చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ మనం చూసుకుంటే ఇప్పటి వరకు
గెలవని సీట్ కాబట్టి వీళ్ళు స్పెషల్గా ఫోకస్ చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో ఎలాగైనా గెలుపు నల్లేరు మీద నడక చేసుకోవడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అన్ని విధాలుగా పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, డబ్బులు కావచ్చు, పరపతి కావచ్చు, అధికారం కావచ్చు, అన్నీ కూడా యూజ్ చేస్తారు. అటు పక్కన వాళ్ళు ఏంటంటే ఏమీ లేవు, డబ్బు ఉంది, మంచి పేరుంది, చదువుకున్న వ్యక్తి అని చెప్పి మంచి బ్రాండింగ్ ఉంది. సో దానిపైన ఆధారపడాలి. ఇప్పుడు మనం చూసుకుంటే క్లాస్ వర్సెస్ క్లాస్ బ్యాటిల్, మరి ఎవరు గెలుస్తారో చూడాలి. మరి ఈయన క్లాసు ప్లస్ మాస్ చరిష్మా, ఈయన మాత్రం ఫుల్ క్లాసు. మరి ఎవరు గెలుస్తారో చూడాలి రాబోయే రోజుల్లో. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్తో, టగ్ ఆఫ్ వార్స్తో మీ ముందుకు ఎప్పటికప్పుడు కొత్తగా వస్తూనే ఉంటాను. అప్పటిదాకా మీ ఛానల్ అనేటువంటి మరో కురుక్షేత్రం ఛానల్ మీరు అందరూ కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ టుడే స్టోరీ బోర్డ్. మీ #MD సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ టుడే షో.